వార్తలు ముందుగా చూద్దాం. జగన్ నిర్వాకంపై జనంలోకి పోలవరం ప్రాజెక్టును దెబ్బతీసిన రివర్స్ ప్రజలకు వివరించి చట్టపరమైన చర్యలు అనే వార్తను ఆంధ్రజ్యోతిలో చూస్తూ ఉన్నాం. చంద్రబాబు సర్కార్ ఇదే తరహా ఆలోచన చేస్తోంది. తాజా సమీక్షలో వెలుగు చూసిన దారుణాలు. 5 ఏళ్లలో కనీసం ఒక 5,000 కోట్లైనా కూడా ఈ పోలవరం ప్రాజెక్టు మీద జగన్ ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు అనేది తెలుగుదేశం పార్టీ వాదన. పనుల్లో కేవలం 4% పురోగతి మాత్రమే, అంటే ఈ 5 ఏళ్లలో 4% మాత్రమే పురోగతి కనిపించింది. రివర్స్ టెండరింగ్ నిర్ణయం జగన్ తీసుకున్నారు, అది రివర్స్ అయ్యింది అని. నష్టానికి బాధ్యుల్ని గుర్తించే పనిలో కేంద్రం ఉందనేది ఈ వార్త. అండ్ ఇంకొకటి, నిన్న ఈ ఆరోపణల మీద మాజీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు కూడా స్పందించారు. పోలవరం పనుల్లో సంక్షోభం బాబు తప్పిదం వల్లే అంటూ ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అండ్ ఇదే విషయాన్ని పోలవరం ప్రాజెక్ట్ ఎవరికి అర్థం కాదు, ఎందుకంటే నాకే అర్థం కాలేదు అని మాజీ మంత్రి అంబటి అన్నట్టుగా ఎద్దేవా చేస్తూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. స్పిల్వే అండ్ ఎగువ దిగువ కాఫర్ డ్యామ్లు పూర్తి చేయకుండానే డయాఫ్రమ్ వాల్ను నాటి టీడీపీ సర్కార్ పూర్తి చేసింది. కాఫర్ డ్యాముల మధ్య ఖాళీలు వదిలేయడంతో వరద ఉధృతికి 2019లో దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్. స్పిల్వే ఎగువ దిగువ కాఫర్ డ్యాములు మేమే పూర్తి చేసాం, కానీ అప్పటి తప్పిదాల వల్ల ప్రాజెక్టును పూర్తి స్థాయిలో నిర్మించలేకపోయామంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక బ్యాలెట్ బెటర్. అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్య దేశాల్లో బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు, దేశంలోనూ బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. ఈవీఎంలను పక్కన పెట్టాలి, అప్పుడే ప్రజాస్వామ్యం నిస్సందేహంగా మనగలదు అంటూ ఎక్స్లో ఒక పోస్ట్ కూడా చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం రేపు జరగబోతోంది. సో జగన్ పులివెందుల పర్యటన కూడా దానికోసమే వాయిదా వేసుకున్నారు. ఇక ఈవీఎంల విషయంలో జగన్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలకు సంబంధించి మంత్రి నారా లోకేష్ కూడా స్పందించారు. ప్రజలు తిరస్కరించారని మీరు అంగీకరించలేకపోతూ ఉన్నారా అంటూ ఎద్దేవా చేశారు. గెలిస్తే మీ విజయం, ఓడితే ఈవీఎంల తప్ప అంటూ. 2019 ఎన్నికల్లో 151 స్థానాల్లో గెలిచినప్పుడు మీరేం మాట్లాడలేదు, మరి అప్పుడు ఈవీఎంల మీద ఎటువంటి ఆరోపణలు చేయలేదు. ఇప్పుడు 11కు మాత్రమే పరిమితం అయ్యారు కాబట్టి ఏదో చేయలేక ఇలా అంగీకరించలేకపోతూ ఉన్నారా అంటూ కామెంట్ చేశారు. ఇక కౌరవ సభ స్థానంలో గౌరవ సభ అంటూ ఉన్నారు నారా భువనేశ్వరి. తామే గెలిచామన్న సంతోషంలో జనం ఉన్నారు, ప్రజల ఆకాంక్షల్ని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుంది అంటూ ఎక్స్లో ఒక ట్వీట్ చేశారు. నెక్స్ట్, కౌరవ సభ స్థానంలో గౌరవ సభ 5th వన్. నెక్స్ట్, అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి. ఏపీలో జగనన్న విదేశీ విద్యా దీవెన పేరు మార్పు. చంద్రన్న పెళ్లి కానుగ్గా వైఎస్ఆర్ కళ్యాణమస్తు. జగనన్న విద్యా దీవెన పథకాన్ని పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్, వైఎస్ఆర్ విద్యోన్నతి పథకం, ఎన్టీఆర్ విద్యోన్నతి ప్రక్షాళన మొదలుపెట్టిన చంద్రబాబు ప్రభుత్వం. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత అప్పటి వరకు ఉన్న కొన్ని పథకాలకు ఒకటి జగనన్న లేదా వైఎస్ఆర్ పేర్లు తగిలించారు. సో జగనన్న పేర్లు పెట్టుకోవడం, వైఎస్ఆర్ పేర్లు పెట్టుకోవడం మీద అప్పటి తెలుగుదేశం పార్టీ నాయకులు అపోజ్ చేశారు. ఇప్పుడు కూడా తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది, వెంటనే ఈ పథకాలన్నీ కూడా మార్చేశారు. ఎక్కువ చంద్రన్న పెళ్లి అంటే వైఎస్ఆర్ కళ్యాణం వస్తుంది, చంద్రన్న పెళ్లికి కానుగ్గా మార్చారు. జగనన్న విదేశీ విద్యా దీవెన పేరు కూడా మారింది. దాన్ని అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి, అంటే గతంలో 2019 ఎన్నికలకు ముందు కూడా ఇదే పేరు ఉండేది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత జగనన్న పేరు తగిలించుకున్నారు. ఇప్పుడు పాత పేరును కంటిన్యూ చేస్తూ ఉన్నారు, అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి అని చెప్పేసి. అంటే పథకాల పేర్లు మారుతూ ఉన్నాయి ప్రభుత్వాలు మారినప్పుడల్లా. ఇక నెక్స్ట్, సెక్యూరిటీ ఎందుకు స్వామి అంటూ ఆంధ్రజ్యోతి ఒక వార్తను ప్రచురించింది. ముఖ్యంగా శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, అంటే 2019 ఎన్నికల్లో శారదా పీఠం జగన్ గెలవడానికి ప్రాణం పెట్టింది అంటూ అప్పట్లో కామెంట్ చేశారు. అంటే ఆయన స్వార్థ ప్రయోజనాల కోసం, ఆయన మఠం ప్రయోజనాల కోసం ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అని అప్పట్లోనే తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పుడు గవర్నమెంట్ పోయింది, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు, మరి ఇప్పటికీ కూడా ఆయనకి సెక్యూరిటీ ఇస్తూ ఉన్నారు. 2+2, ఒకటి స్వరూపానందేంద్ర సరస్వతి,
అండ్ స్వాత్మానందేంద్ర సరస్వతి వీళ్ళిద్దరికీ కూడా 2+2 సెక్యూరిటీ ఇస్తూ ఉన్నారు. వీటిని తొలగించే విషయంలో కొత్త ప్రభుత్వం దృష్టి సారించిందనే వార్తను ఆంధ్రజ్యోతిలో చూస్తూ ఉన్నాం. అండ్ మళ్ళీ ఆంధ్రాలో కలపాలని కుట్ర చేస్తూ ఉన్నారు అంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. కేసీఆర్పై రాజకీయ కక్షతోనే విచారణ కమిషన్లు, సీఎం మంత్రులు ముసుగు విమర్శలు చేస్తూ ఉన్నారు. నల్గొండ విద్యుత్ కేంద్రంపై ఎవరైనా ప్రశ్నిస్తే చెప్పుతో కొడతామంటూ కూడా హెచ్చరించారు. ఇక తనపై గెలిచిన ఎమ్మెల్యేకు ఒడిశా మాజీ సీఎం అభినందనలు తెలియజేశారు. నవీన్ పట్నాయక్పై ప్రశంసలు సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ ఎన్నికల్లో 2 స్థానాల నుంచి నవీన్ పట్నాయక్ పోటీ చేశారు. ఒకటి గంజాం జిల్లాలోని హింజలి, అలాగే బొలంగీర్ జిల్లాలోని కంటాబంజిలో బీజేపీ అభ్యర్థి గెలిచారు నవీన్ పట్నాయక్ మీద. సో కంటాబంజిలో గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ బాగ్ను అభినందించారు మాజీ సీఎం నవీన్ పట్నాయక్ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసే క్రమంలో. దీన్ని పార్టీలకు అతీతంగా అందరూ మెచ్చుకుంటూ ఉన్న పరిస్థితి. చివరిగా ఎప్పుడైనా కూలొచ్చు అంటూ ఈ మధ్య కాలంలో రాహుల్ గాంధీ మోదీ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. కమెంట్స్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడైనా కూలిపోవచ్చు మోదీ 3.0 అని చెప్పేసి. చాలా బలహీనంగా ఎన్డీఏ సర్కార్ ఉంది. మాతో ఎన్డీఏ నేతల సంప్రదింపులు జరుగుతూ ఉన్నాయి. ఏ ఒక్క పార్టీ ఆ కూటమి నుంచి బయటకు వచ్చేసినా ఈ గవర్నమెంట్ పడిపోవచ్చు అంటూ ఫైనాన్షియల్ టైమ్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ గాంధీ మళ్ళీ ఇదే